వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా పెద్దబయలు మండలం ఇంజరి పంచాయతీ పరిధిలోని మారుమూల తల్లాబు గ్రామంలో ఇప్పటికీ పాఠశాల భవనం లేక విద్యార్థులు చెట్టు కింద పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిదే మాధవరావు, డివిజన్ అధ్యక్షులు ఎం బాబూజీ సందర్శించి ఆందోళన వ్యక్తం చేశారు. జీపీఎస్ పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి హాజరవుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాల భవనం లేకపోవడంతో ఉపాధ్యాయుల హాజరు కూడా సరిగ్గా లేక విద్యార్థులు చదువులకు దూరమవుతూ డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 నెలలుగా మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా కూడా లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితులపై జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ తక్షణమే స్పందించి నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా అధికారుల వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మనుగురు బాబూజీ, డివిజన్ అధ్యక్షులు రాంబాబు, పార్దు, ముంచంగిపుట్టు డివిజన్ అధ్యక్షులు, గ్రామస్తులు ఏ రామారావు, పి నాగేశ్వరరావు, స్కూల్ చైర్మన్ వి సంజీవరావు, కృష్ణారావు, పద్మావతి, రాజు పడాల్ తదితరులు పాల్గొన్నారు. తీర్చాలి. మా తల్లాబు గ్రామానికి వెంటనే పాఠశాల ఏర్పాటు చేయాలి. మా తల్లాబు గ్రామానికి పాఠశాలలో వెంటనే సందర్శించాలి. మా తల్లాబు గ్రామాన్ని విద్యార్థుల భవిష్యత్తును వెంటనే అధికారులు కాపాడాలి. మా తల్లాబు గ్రామానికి పాఠశాల ఏర్పాటు నిర్మించకపోతే పోరాడతాం. స్పందించాలి విద్యాశాఖ అధికారులు. మా తల్లాబు గ్రామానికి వెంటనే పాఠశాల ఏర్పాటు చేయాలి. మా తల్లాబు గ్రామానికి పాఠశాల గురించి ఐటీడీఏపీఓ గారు, అల్లూరు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. గిరిజన విద్యార్థి సంఘం వర్ధిల్లాలి. గిరిజన విద్యార్థి సంఘం వర్ధిల్లాలి. పోరాడతాం పాఠశాల సాధించుకునేంత వరకు. మరి మా తల్ల గ్రామంలోనే మరి అసలు స్కూల్ అంటూ లేదు. మరి పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా, వర్షము అప్పుడు కానీ ఎండప్పుడు కానీ మరి అలాగే చెట్టు క్రింద మరి వీధిలో మరి కూర్చోబెడుతున్నారు టీచర్స్. మరి అలాగే మరి అంగన్వాడీ బిల్డింగ్ కూడా మరి కొంతవరకు మరి రేపు వదిలేస్తున్నారు. మరి దాన్ని బట్టి కూడా మరి పై అధికారులు మరి తెలియజేయాలని మరి అలాగే మరి టీచర్స్ కూడా మరి స్కూల్ లేని కారణం బట్టి మరి టీచర్స్ కూడా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి దీనికి మరి అలాగే మరి ఈ తల్ల గ్రామంలో మరి ఏర్పాటు చేయకపోతే మరి కలెక్టర్ దగ్గర మరి కలవడం అవుతుంది. ఓకే, మీకు బడి కావాలా? వర్షాకాలం పూట మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? బడికి ఈ చెట్టు కింద కూర్చుంటున్నారా? వర్షంకి తడుస్తూ చెట్టు కింద కూర్చుంటున్నారు. మీకు కరెక్ట్ గా స్కూల్ లేకపోవడం వల్ల కూడా టీచర్లు ఎవరు రావడానికి ఇష్టపడట్లేదా? మీరు మరి ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఒకవేళ కూర్చోవాలంటే ఎక్కడ ఆ ఇంటి దగ్గర కూర్చుంటున్నారా? ఓకే, మీకు స్కూల్ అయితే వెంటనే కావాలి. మరి మీరు స్కూల్ కావాలని మీరు కలెక్టర్ దగ్గర, పిఓ గారి దగ్గర వెళ్తారా? ఓకే. నా పేరు బూడిదే మాధవరావు. నేను గిరిజన విద్యార్థి సంఘం అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పెదబయలు మండలం ఇంజేరి పంచాయతీ తల్లాబు గ్రామంలో ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం సందర్శించడం జరిగింది. సందర్శించినటువంటి తరుణంలో మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం మాకు ఏంటంటే, ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక పాఠశాల అనేది లేకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీరు పాఠశాల లేకపోవడంతో వీరు కేవలం ఒక చెట్టు కింద ఉన్నటువంటి వీధి దగ్గరే వీరు పాఠాలు నేర్చుకోవడం అనేది ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మనము ఒక పాఠశాల లేదు అనుకుంటే ఇది ఎంత మనకు దౌర్భాగ్యమైనటువంటి స్థితి అయితే ఇది అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. దీనివల్ల నా పిల్లలు
భవిష్యత్తు అనేది చాలా పాడైపోతుంది. కనీసం ఉన్నటువంటి అధికారులైనా అప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి విషయాలైనా వచ్చి చూసి కనీసం వాళ్ళు కూడా సందర్శించి ఇక్కడ స్కూల్ అనేది ఒక ఏర్పాటు చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన కూడా లేకపోవడం అనేది ఇది చాలా దారుణమని నేను ఖండిస్తూ ఉన్నాను. ఇదే కేవలం ఒక ఈ ఇంజర్ పంచాయతీ తల్లాబ్ గ్రామానికి కాదు, ఏజెన్సీలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా పాఠశాలలు అనేది లేదు. ఒక చెట్టు కిందన లేదా ఒక ఇల్లుకో లేదా ఒక షెడ్డుకో స్కూల్ అనేది నడుస్తూ ఉంది. కాబట్టి ఏవైతే మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారు, పిఓ గారు, డిఈఓ వీళ్ళందరూ కూడా స్పందించి ఏజెన్సీ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సందర్శించి ఆ యొక్క పాఠశాలలు లేనటువంటి ఊర్లకు పాఠశాలలు ఏర్పాటు చేయాలనేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేదనుకుంటే మా గిరిజన విద్యార్థి సంఘం తరపున ఈ యొక్క సమస్యల మీద, ఈ పాఠశాలలు లేనటువంటి సమస్యల మీద మేము చాలా ఎత్తున ఐటీడీఏ ముందు ర్యాలీ చేయడం, ధర్నా చేయడానికి, ముట్టడి చేయడానికి కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కనీసం ఈరోజు ఈ తల్లాబు గ్రామానికి అయితే చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఒక చెట్టు కింద పాటలు నేర్చుకుంటున్నారు. అంటే ఇదే పూర్తిగా ఎండ వస్తే వీరు ఎండకి ఎండి ఇక్కడ అలాగే పాటలు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అదే వర్షం పడితే వర్షాన్ని తడుచుకుంటూ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర అక్కడ లోపల పాటలు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత దారుణంగా ఉంది అంటే మనము దీనికి అధికార నిర్లక్ష్యం అనేది అయితే పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో స్వాతంత్ర దినోత్సవాలు వచ్చినప్పుడు, రాజ్యాంగ దినోత్సవాలు వచ్చినప్పుడు మనం అన్ని చేస్తున్నాం, మాట్లాడుతున్నాము, అన్ని బాగుందనేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ కనీసం మారుమూల గ్రామం చూసినట్టయితే ఇక్కడ పాఠాలు చెప్పుకోవడానికి ఒక పాఠశాల భవనం లేదు, ఏం లేదు. ఎలాగ పాటలు నేర్చుకుంటారు వీరు? వీరి భవిష్యత్తు అనేది ఎలా బాగుంటుంది? కనీసం దీన్ని అధికారులు స్పందించి వెంటనే వీరికి ఒక పాఠశాల అనేది ఏర్పాటు చేయాలనేసి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదనుకుంటే మాత్రం పిఓ కలెక్టర్ దగ్గర మాత్రం ముట్టడి చేస్తామని మేము ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.